మనం ఎంతకాలం విదేశాల్లో అద్భుతమైన సదుపాయాలు ఉంటాయి, మన దగ్గర సదుపాయాలు లేవు. విదేశాల్లో చీప్ అండ్ బెస్ట్‌గా అందరూ బతికేస్తుంటారు. మన దగ్గర డబ్బులతో పోల్చుకుంటే ఆళ్ళ దగ్గర డాలర్లు కాబట్టి ఎక్కువ తప్పించి వాళ్ళు చక్కగా అంతా తక్కువలోనే దొరుకుతది. అక్కడోళ్ళు అంతా సుఖంగా ఉన్నారనుకుంటాం. కానీ ఈ అమ్మాయి చెప్తున్నటువంటిది, విదేశీయురాలు చెప్తున్నటువంటిది. It's impossible to be on a diet here because everywhere you go, there's curries, pani puri, samosa, dosa. So you're going to get fat. Number two, hospitals and medicine in India are too cheap. So after you get sick from eating all the samosas and pani puri, it doesn't even matter because healthcare is so affordable with world-class doctors and hospitals. Number three, delivery apps are so good in India, you never have to leave your home. So if you want a haircut, someone can come to your house. If you want a new phone, charger, medicine, or anything, you can get it delivered right to your door within 10 minutes. That's why you become super lazy in India. ఇది భారతదేశంలో ఈమె మూడింటిని ద్వేషిస్తుందట. సమోసాలు, పానీపూర్లు, చాట్లు ఇవన్నీ తింటున్నారు. ఇది అనారోగ్యం కదా, బట్ అవి వాళ్ళు ఇష్టంగా తింటున్నారు. దాన్ని ద్వేషిస్తాను. కానీ ఎందుకు తింటున్నారంటే దీనివల్ల అనారోగ్యాలు అవుతాయి. కానీ హాస్పిటళ్ళు, మెడికల్ చాలా చీపు. మా అమెరికా లాంటి దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ మెడికేర్ అనేది చాలా చీపు. వరల్డ్ క్లాస్ డాక్టర్లు దొరుకుతారు. ఇది రెండవది. అందుకని అంటే ప్రేమతో కోపగించుకుంటోందనమాట, హేట్ చేస్తుందనమాట. మూడో పాయింట్ ఏంటయ్యా అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అన్ని ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాయి. యాప్లో బుక్ చేస్తే చాలు 10 నిమిషాల్లో వచ్చేస్తాయి. బ్లింకెట్లు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి కదా, బిగ్ బాస్కెట్లు ఇట్లాంటి కూరల దగ్గర నుంచి ఏది చూసినా ఇంటి దగ్గరికే వచ్చేస్తాయి. దాంతో బద్ధకస్తులుగా తయారవుతున్నారు. దాంతో తను విభేదిస్తానంటుంది.